నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకేనాటి ముఖ్యాంశాలు. నేడు పిఠాపురం నియోజకవర్గంలో మేము సైతం బస్సు యాత్రను కొనసాగించనున్న సీఎం జగన్. పిఠాపురం రూట్ మ్యాప్ లో పార్టీ శ్రేణులను ప్రజలను కలవనున్న సీఎం జగన్. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు. ఏప్రిల్ 23న నామినేషన్ దాఖలు చేయనున్న పవన్. పిఠాపురం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలని పవన్ సమర్పిస్తారని జనసేన వెల్లడి. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చిన జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోవటం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శ. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అంటూ ప్రశ్నించిన షర్మిల. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన 1,017 మంది వాలంటీర్లను నిధుల నుంచి తప్పించామని స్పష్టీకరణ. సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తన బస్సు యాత్రను కొనసాగించనున్నారు. బస్సు యాత్రలో భాగంగా ఉదయం ఎస్టీ రాజ్పురంలో రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ఆ తర్వాత రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ చేసుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ముందూరు క్రాస్ కాకినాడ బైపాస్ మీదుగా 3:30 గంటలకు అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం పిఠాపురం బైపాస్ దగ్గర మాట్లాడతారు. ఇక గోడిచెర్ల క్రాస్ వద్ద రాత్రి అక్కడే బస చేస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడం తెలిసిందే. రాష్ట్రంలో నామినేషన్ల పర్వానికి తెరలేచిన నేపథ్యంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 23న పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి పవన్ కళ్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే రోజు సాయంత్రం కాకినాడ జిల్లా ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు జనసేనాని హాజరవుతారని వివరించింది. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చినా జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోవటం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అంటూ వైఎస్ షర్మిల ప్రశ్నలు ప్రశ్నించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల జగన్ ఏ రోజైనా ప్రజల సమస్యలను విన్నారా అంటూ ప్రశ్నించారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకుని అందులో ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో సిద్ధం పేరుతో బయటకు వస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ కు వైఎస్ రాజశేఖర రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఉండేదని, ఆయన వారసుడి పాలనలో ప్రజా దర్బార్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ హయాంలో ఆంధ్రీ నీవా ప్రాజెక్ట్ 90% పూర్తయిందని, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 127 చెరువులను నీరు ఇస్తామని చెప్పారని గుర్తు చేసి, కానీ ఆయన అధికారంలోకి వచ్చాక చేసింది శూన్యమంటూ విమర్శించారు. మాఫియా, శాండ్ మాఫియా ఒకటి కాదు, అన్ని చేసి సంపాదించిన డబ్బులే. మళ్ళీ మీ చేతికి రావడంలో తప్పు లేదు, తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఓటు వేసేది మీ భవిష్యత్తు కోసం అయి ఉండాలి. ఓటు వేసేది మీ బిడ్డల భవిష్యత్తు కోసం అయి ఉండాలి. మీరు ఓటు వేస్తే ఆ ఓటుతో వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి వాళ్ళు మాఫియాలు చేసుకోవడం కోసం కాకూడదు. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలు కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. ఏం చెప్పారు? మన రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు అయిపోయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో సింగళమర నియోజకవర్గం ఒక్క రకంగానైనా అభివృద్ధి చెందిందా? ఏమన్నా చెందిందా? ఒక్క రకంగానైనా ఏదైనా మేలు జరిగిందా మీకు? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊరికి వచ్చారు 5 సంవత్సరాల క్రితం మీ ఓటు అడగడానికి. ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు చెప్పారు,
ఎన్నికల వేళ ఆంధ్రాలో వాలంటీర్ల మూకమ్మడి రాజీనామాలు జరిగిన విషయం తెలిసిందే. ఏపీలో పోలింగ్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధానికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన 1017 మంది వాలంటీర్లను విధుల నుంచి తప్పించామని పేర్కొన్నారు. మరో 86 మంది వాలంటీర్లపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. కాగా వైసీపీకి ప్రచారం చేసేందుకు పలు నియోజకవర్గాల్లో వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారని తెలిపారు. మొత్తంగా ఈసారి ఎన్నికల్లో 5,26,10 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటుండగా పోలీస్ డ్యూటీలో 3.30 లక్షల మందిని నియామకం చేసినట్లు ఎంకే మీనా వెల్లడించారు. నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 44,000 మంది ఆల్రెడీ రిజైన్ చేసేసారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో కూడా మనము దీస్ ఆర్ ఆల్ ఎంసీసీ వైలేషన్ కింద కేసెస్. అంటే వీళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీ వెళ్ళి ఏదో పొలిటికల్ పార్టీ ప్రోగ్రాంలో వెళ్ళి దే ఆర్ పార్టిసిపేటింగ్ లేదా వేరే యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో 181 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రిమూవ్ చేయడం జరిగింది. 40 మంది మీద కేసు పెట్టడం జరిగింది. ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ దాంట్లో టీచర్స్ ఉన్నారు, అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, అంగన్వాడీ గారు టీచర్స్ ఉన్నారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్, రైల్, ఆర్టీసీ. సో రకరకాల కంప్లైంట్స్ మనకు వచ్చినాయి. సో దాంట్లో కూడా 127 ఎంప్లాయీస్ మీద డిసిప్లినరీ యాక్షన్ స్టార్ట్ చేశాము. తర్వాత 59 హ్యావ్ బీన్ సస్పెండెడ్. దాంట్లో కూడా 27 ఎంప్లాయీస్ మీద కేసు కూడా పెట్టడం జరిగింది, ఎఫ్ఐఆర్. నా ఇంకొకటి కంప్లైంట్ అంటే ఒక పార్టీ మీద ఎక్కువ కేసు పెడుతున్నారు, ఒక పార్టీ మీద తక్కువ పెడుతున్నారు. ఇవన్నీ కూడా బికాజ్ కమిషన్ ముందు నుంచి చెప్తుంది దే షుడ్ నాట్ బీ నో ఫియర్ అండ్ ఫేవర్ ఉండకూడదు. కాబట్టి మేము క్లియర్గా ఎవరి మీద ఎంతమంది మీద కేసు పెడుతున్నారు రోజు డీటెయిల్స్ ప్రతి జిల్లా నుంచి తీసుకున్నాము. దీని ప్రకారం యూ కెన్ సీ, మీరు వీడియో చూసుకోవచ్చు. దాంట్లో టీడీపీ సంబంధించి లీడర్స్ మీద 126 లీడర్స్ మీద కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ 136, అదర్స్ దాంట్లో మిగతా ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్ ఢిల్లీరావు తెలిపారు. నామినేషన్ దాఖలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రక్రియ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురువారం ప్రారంభమైన ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఫారం 1 ఎన్నికల పబ్లిక్ నోటీసును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్ ఢిల్లీరావు గురువారం విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ దాఖలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గురువారం ప్రారంభమైన ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చునని, గరిష్టంగా 2 నియోజకవర్గాల నుంచి నామినేషన్లను ఫైల్ చేయవచ్చునన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు మాత్రమే అనుమతించబడతాయని, అభ్యర్థితో సహా 5 వ్యక్తులు మాత్రమే ఆర్ఓ కార్యాలయంలోకి అనుమతించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అంగరంగ వైభవంగా శ్రీ నగరాల సీతారామ స్వామి వార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రథోత్సవంను కనులారా చూసేందుకు తరలి వచ్చిన వేలాది మంది భక్తులకు కమిటీ వారి ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీరామనవమి సందర్భంగా కొత్తపేటలోని శ్రీ నగరాల సీతారామ స్వామి వార్ల రథోత్సవం గురువారం సాయంత్రం పురవీధుల్లో వైభవంగా జరిగింది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న దివ్య రథంపై శ్రీ సీతారాముల వారు భక్తుల జయ జయధ్వానాల మధ్య నగరంలో రథంపై ఊరేగారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దివ్య రథంపై ఊరేగుతున్న శ్రీ సీతారాములను కనులారా వీక్షించి భక్తి పారవస్యంలో మునిగి తేలారు. శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ, కార్యదర్శి మరుపిల్ల హనుమంతరావు, కోశాధికారి పిల్లా శ్రీనివాసరావు, కమిటీ మాజీ అధ్యక్షులు పోతిన బేసికంఠేశ్వరుడు తదితర కమిటీ సభ్యులు రథోత్సవంను పర్యవేక్షించారు. రథోత్సవంను కనులారా చూసేందుకు తరలివచ్చిన వేలాది మంది భక్తులకు కమిటీ వారి ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను అందజేశారు. కళ్యాణోత్సవంలో దుక్క మురళీధర్,
వెంకటి దంపతులచే కళ్యాణోత్సవం తలంబ్రాలు అందించారు. శ్రీరామనవమి మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు అన్న ప్రసాద వితరణ, అదే రోజు సాయంత్రం 7 గంటలకు స్వామివారి పవలింపు సేవ జరగనుందని దేవస్థానం కమిటీ వారు తెలియజేశారు. స్వామి మహాలక్ష్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మరి కొత్తపేటలో ఉన్న రామాలయం నుంచి ప్రతి సంవత్సరం ఏ రకంగా అయితే జరుగుతుందో మరి భద్రాద్రి రామస్వామి కానీ రామచంద్రభూమి రాముల వారు ఏ రకంగా అయితే దర్శనిస్తున్నారో అలాగే ఈరోజు కూడా మనకి శోభాయాత్ర రథయాత్ర అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనికి వేల మంది భక్తులు కూడా ఆ స్వామిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ పెద్దలందరూ కూడా సహకారం తీసుకొని మరి కమిటీ మెంబర్లు 27 మంది సహకారం తీసుకొని ఇక్కడున్న కొత్తపేటలో ఉన్న ప్రజానికానికి అందరూ సహకారం తీసుకొని ఆడపిల్లలు, చెల్లెళ్ళు, అక్కలు, పిల్లలు అందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనడం, రథయాత్రలో పాల్గొనడం చాలా సంతోషం. మరి ఈరోజు ముఖ్య అతిథిగా మరి డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ గారు కూడా రావడం, వారి రథాన్ని ప్రారంభించడం కూడా మాకెంతో ఆనందంగా ఉంది. మరి వారు అందరుగా ఈ ఫ్యామిలీ కుటుంబంలో కొత్తపేటలోనూ అలాగే విజయవాడలో అందరూ కూడా సుఖంగా శ్రీరామచంద్రమూర్తి ఒక్క శ్రీరామనామంతో కూడా చక్కగా మారుమోరుతుంది. కొత్తపేటతో కూడా అందరూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటారు. నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నగరాల దేవస్థానంలో కొత్తపేట బ్రాహ్మణ వీధిలో జరుగుతున్న ప్రతి సంవత్సరము శ్రీరామనవమి కళ్యాణం, సీతారాముల కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. ఈ నిన్న కళ్యాణం చాలా బాగా చాలా జనంతో జరిగింది. అందరూ వచ్చిన భక్తులకు అందరికీ తీర్థప్రసాదాలు అన్నీ మా కమిటీ దేవస్థానం కమిటీ 27 మంది కూడా సప్లై చేసి అందరికీ సౌకర్యాలు చేశారు. ఈ రథము 100 సంవత్సరాలు పైబడిన రథము 100 సంవత్సరాలు అయిపోయి ఒక నెల దాటింది. ఇప్పుడు రథాన్ని మొత్తం అన్నీ మార్చాము, చక్రాలు కొత్తవి చేయించాము, దాతల వల్ల చేసాము. అలాగే మొత్తం రథం రిపేర్ చేసి రంగులేపించి కొత్త రథంలా తయారు చేసి ఈరోజు రథం బయలుదేరడానికి కారణం ఈ ఏరియా భక్తులందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మా దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలుపుతూ డీసీపీ గారు మాకు చాలా సౌకర్యాలు చేసి ఈ కార్యక్రమం జరగడానికి అన్ని పర్మిషన్లు ఇప్పించారు. వారికి వారికి వారి కుటుంబానికి ఆ రాముల వారి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు లింగపిల్లి అప్పారావు, దేవస్థానం అధ్యక్షుడిని. రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని మైలవరం నియోజకవర్గం శాసనసభ్యులు ఉమ్మడి అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ కోరారు. సైకిల్ గుర్తు కోట్లు వేయాలని, తమకు భారీ విజయాన్ని చేకూర్చాలని ఆకాంక్షించారు. మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లిలో మైలవరం నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలతో మమేకమై పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కొండపల్లిలో పర్యటించడం జరిగిందని చెప్పారు. ప్రతి ఇంటికి వెళుతుంటే ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనతో పాటు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ కు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నవీన్ నడవాలి, నా స్పీడ్ నడవాలి సార్, వచ్చేసారు నడవండి. పండి అన్న నడవండి, అన్న నడవాలి. నడవండి అన్న నడవాలి. మీరు కూడా వచ్చిండి అన్న. 2 ఓట్లు సైకిల్కి, 2 ఓట్లు సైకిల్కి. రాష్ట్రంలో అభివృద్ధి అంటే జగన్ ప్రభుత్వమే గుర్తుకు వస్తుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రశంసించారు. ఒకవైపు సీఎం జగన్ ఉంటే మరోవైపు రాక్షస కూటమి ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఓటమిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని దేవినేని అవినాష్ సవాల్ విసిరారు. తూర్పు నియోజకవర్గంలోని ఎలక్ట్రిసిటీ కాలనీ 13వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే జగన్ ప్రభుత్వమే గుర్తుకు వస్తుందన్నారు.
ప్రజలను మభ్యపెట్టి కాలం గడుపుతున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అంటూ విమర్శించారు. జూన్ 4 తర్వాత రామరాజ్యం తలపించే జగన్ పాలన ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు కోరుకుంటున్నది జగన్ ప్రభుత్వమేనని చెప్పారు. రామాయణంలో రాముడు ఒక్కడే, ఒకవైపు రావణ సమూహం ఒకవైపు ఉన్నాయన్నారు. అదే అనుచందంగా జగన్ ఒక్కడు ఒకవైపు, రాక్షస కూటమి ఒకవైపు నిలిచిందన్నారు. తండ్రిని అడ్డం పెట్టుకుని లోకేష్ మంత్రి కాలేదా అన్నారు. ఒక సీఎం కొడుకుగా గత ఎన్నికల్లో లోకేష్ ఓడిపోలేదా అన్నారు. పవన్ కళ్యాణ్ది వారసత్వం రాజకీయం కాదా అన్నారు. చిరంజీవి లేక పవన్ కళ్యాణ్ కు సినీ జీవితం రాజకీయం జీవితం ఎక్కడదని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయం గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పవన్ రాజకీయ జీవితం నాశనం చేసేది చంద్రబాబు అని చెప్పారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులకు ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. పరమూరవ డివిజన్లో పెద్దలు మాజీ కార్పొరేటర్ రామాయణ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఇంటికి దగ్గర వెళ్ళి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, అదేవిధంగా యాదవ కమ్యూనిటీకి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా అఖిల భారత బీసీ సంఘ అధ్యక్షులు ఈరోజు లాకా వెంగళరావు యాదవ్ గారి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా సంతోషం. అదేవిధంగా నగర అధ్యక్షులు పెద్దలు ఊకట్ రమేష్ గారికి, క్లైవ్ గారికి కానివ్వండి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి కానివ్వండి, మిగిలిన పెద్దలకు కానివ్వండి, సోదరులకు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులకు అందరికీ నాకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పరమూరవ డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్తుంటే, చేసిన ప్రతి కార్యక్రమం చెప్తుంటే, ఏదైతే పరమూరవ డివిజన్లో 6 కోట్ల రూపాయలతో ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. ఈరోజు స్కూల్ బిల్డింగ్లు ఒక మరమ్మతులే కానివ్వండి, అంగన్వాడీ కేంద్రం నిర్మిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీ కాలనీ, ఎల్సిటీ కాలనీ, జేడీ నగర్ ప్రాంతంలో రోడ్లు వేపిస్తాం కానివ్వండి, వాటర్ పైప్ లైన్ నిర్మిస్తాం కానివ్వండి, దాదాపుగా గతంలో ఏ పార్టీ గారు చేయని విధంగా, ఏ నాయకుడి గారు చేయని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు 6 కోట్ల రూపాయలతో చేస్తాం జరిగింది. కొండ ప్రాంత వాసుల మంచినీటి సమస్యను తీర్చిన ఘనత గద్దె రామ్మోహన్ కు దక్కుతుందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పేర్కొన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎంపీ అభ్యర్థిగా కేసినేని శివనాథ్ ను గెలిపించాలని కోరుతూ గురువారం రాత్రి స్థానిక 6వ డివిజన్లోని కొండ ప్రాంత వాసులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె బొప్పన భవన్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండ ప్రాంతాల్లో గద్దె రామ్మోహన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఆయన చేసిన అభివృద్ధి తప్ప వైకాపా ప్రభుత్వంలో జరిగింది శూన్యమన్నారు. కొండ ప్రాంత వాసులు మంచినీటి సమస్య కోసం 4 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించారన్నారు. రాగానే మన బిడ్డలకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు. దాని ద్వారా అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు రావటం మూలంగా వాళ్ళు చక్కటి ఉద్యోగాలు చేసుకుంటారు, పన్నులు కడతారు. ఆ పన్నుల ద్వారా మన రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఇండస్ట్రీలు తీసుకొస్తాడు, కంపెనీలన్నీ కూడా పన్నులు కడతాయి. మళ్ళీ అదే విధంగా ఆ కంపెనీలో పనిచేస్తే మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలతో పాటు వాళ్ళు పన్నులు కడతారు. ఈ రకంగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఇది ఆరోగ్యకరమైన సంపద. మన సంపద పెరుగుతుంది. రాష్ట్రం మరి వాళ్ళ శోభిల్లాలి అంటే తప్పనిసరిగా మనం చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారిని, మరి కేసినేని శివనాథ్ గారిని మనం గెలిపించుకోవాలి తల్లి. రేపు మనం అధికారంలోకి వస్తే, మనం గతంలో ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గారు గెలుచున్నారు. అయినా సరే పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉండటంతో మనకి ఇవాళ ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం చేస్తామన్నా కూడా ఒక్కటి కూడా సహకారం అందించని పరిస్థితి ఉంది. కాబట్టి తన సొంత నిధులతో మరి ఆ రోజున ఎన్నో ఉపాధి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఎవరు చనిపోయినా వచ్చి మట్టి ఖర్చులకి ఇవ్వటం, మరి అదే విధంగా తన చేతిలో ఉన్న డబ్బుతో అంతో ఇంతో వాళ్ళకి సాయం చేయటం, వాళ్ళకి బళ్ళు ఇవ్వటం, వాళ్ళకి మరి టిఫిన్ బళ్ళు ఇవ్వటం, మరి అదే విధంగా కుట్టు మిషన్లు ఇవ్వటం, వాళ్ళకి ఇస్త్రీ పెట్టెలు, ఇస్త్రీ బళ్ళు, ఇలా వాళ్ళకి ఉపాధి కోసం తన సొంత డబ్బులతో కొంతవరకు ఖర్చు పెట్టారు. అదే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పైన మరి గతంలో ఒక చంద్రన్న బీమా, ఇంతకు ముందు మన అనిల్ కూడా చెప్పాడు, ఆ రోజున ఎవరైనా యాక్సిడెంటల్ గా అప్పటికప్పుడు ఆ కుటుంబ పెద్ద ఎవరైనా చనిపోతే మరి ఆ కుటుంబం మొత్తం అనాథలైపోతుంది. కాబట్టి ఆ కుటుంబానికి వెంటనే మట్టి ఖర్చులే కాకుండా 5 లక్షల రూపాయలు, అదే వాళ్ళకి కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు ఎన్ని అందినాయి. అంతేకాకుండా ఏ కుటుంబంలో అన్నా కూడా అనుకోకుండా ఏదైనా ఆపరేషన్ జరిగినా, ఏదైనా ఇబ్బంది వచ్చిన హాస్పిటల్ ఖర్చులైనా
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున మరి గద్దె రామ్మోహన్ గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇప్పించిన సందర్భాలు ఈ ప్రాంతాల్లో ఈ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. హార్ట్ ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు చేయించారు. మరి ఆ విధంగా ఎన్నో రకాలుగా మనకి పైన రేపు వచ్చేది మన తెలుగుదేశం ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. కాబట్టి ఇక్కడ మనం గద్దె రామ్మోహన్ గారిని, కేశినేని శివరాజ్ గారిని గెలిపించుకుంటే ఇంకా మన ఎవ్వరూ ఆపలేరు. మనం ఎంత కావాలంటే అంత అభివృద్ధి చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు జై భారత్ నేషనల్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటరామారావు బీ ఫామ్స్ ను అందజేశారు. రానున్న ఎన్నికల్లో జై భారత్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ ఫామ్స్ ను జై భారత్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకటరామారావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ సారథ్యంలో అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం తాము పోరాడుతున్నామని అన్నారు. అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీజం, పర్యావరణ విధ్వంసం లేదని ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని, దీంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. విభజన హామీల సాధన కోసం తాము పోరాడతామని పోతిన వెంకటరామారావు స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో తాము ముందుకు వెళ్తున్నామని ఆయన వివరించారు. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్లు వంటివి అనేక కార్యక్రమాలను తమ పార్టీ అమలు చేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో జై భారత్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నగరంలో బాబూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారం చూపర్లను ఆకట్టుకుంటుంది. కృష్ణానది తీరాన ఈ ఎగ్జిబిషన్ ఉండటంతో సందర్శకుల తాకిడి ఎక్కువైంది. విజయవాడ నగరంలోని వన్ టౌన్ బాబూరి గ్రౌండ్స్ లో పి కృష్ణ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వేసవికాలం సాయం సంధ్యవేళ కృష్ణానది తీరంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని సందర్శించేందుకు సందర్శకులు విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. సందర్శకులకు కొత్త అనుభూతిని కల్పించేందుకు ఎగ్జిబిషన్ ముఖద్వారాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఎగ్జిబిషన్ ప్రవేశ ద్వారము వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ సంక్రాంతి పండుగ విశిష్టతను నేటి తరానికి తెలిపే విధంగా సంక్రాంతి నమూనా సెట్ చేశారు. ఆ సంక్రాంతి నమూనా సెట్ వద్ద సందర్శకులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. పిల్లల కోసం ప్రత్యేకంగా జైంట్ వీల్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, కప్ అండ్ సాసర్, బోట్ రైడింగ్ అందుబాటులో ఉంచారు. సందర్శకుల కోసం తమ ఎగ్జిబిషన్ లో అన్ని రకాల వస్తువులతో పాటు పిల్లలు ఆడుకునేందుకు అన్ని వస్తువులు ఏర్పాటు చేశామని సందర్శకులు ఖచ్చితంగా తమ ఎగ్జిబిషన్ ను సందర్శించాలని నిర్వాహకులు కృష్ణ కోరారు. साहब उठा ले जाऊंगा खाना बनाओ तू कहाँ गई बच्चे कहाँ पैक करी मुझे पता नहीं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు పిఠాపురం నియోజకవర్గంలో మేము సైతం బస్సు యాత్రను కొనసాగించనున్న సీఎం జగన్. పిఠాపురం రూట్ మ్యాప్ లో పార్టీ శ్రేణులను, ప్రజలను కలవనున్న సీఎం జగన్. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు. ఏప్రిల్ 23న నామినేషన్ దాఖలు చేయనున్న పవన్. పిఠాపురం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారికి స్వయంగా నామినేషన్ పత్రాలని పవన్ సమర్పిస్తారని జనసేన వెల్లడి. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చిన జగన్ రాష్ట్రాన్ని పట్టించుకోవటం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శ. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా అంటూ ప్రశ్నించిన షర్మిల.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 44,163 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన 1017 మంది వాలంటీర్లను నిధుల నుంచి తప్పించామని స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.